విరిగిన మనసు నలిగిన హృదయం, విరిగిన మనసు నలిగిన హృదయం, నీకిష్టమైన అర్పణ కాగా. విరిగిన మనసు నలిగిన హృదయం, నీకిష్టమైన అర్పణ కాగా. పాపుల కొరకు ప్రియ కుమారుని బలియాగముగా అర్పించినావు. పాపుల కొరకు ప్రియ కుమారుని బలియాగముగా అర్పించినావు. విరిగిన మనసు నలిగిన హృదయం, నీకిష్టమైన అర్పణ కాగా. ప్రేమామూర్తి కరుణామూర్తి, అందుకో మా స్తుతి పాత్రలను. ప్రేమామూర్తి కరుణామూర్తి, అందుకో మా స్తుతి పాత్రలను. విరిగిన మనసు నలిగిన హృదయం, నీకిష్టమైన అర్పణ కాగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్య వర్తమానం అందించగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు అయా. ఈ సామెతలు ఎంతో జ్ఞానము కలిగినవి, ఎంతో పవిత్రమైనవి. ఈ పవిత్రమైన మాటలు విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. విశ్వాసులు నీ బిడ్డలకు చక్కగా మీరే వాక్య వర్తమానం విడమర్చి విప్పి చెప్పి వారిని నీ రాజ్యానికి వారసులుగాను, నీ జీవగ్రంథములో వారి పేర్లు లెక్కింపజేసి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన ఇంటున్న ప్రతి తండ్రిని ఆశీర్వదించి దీవించమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ సామెతలు 2వ అధ్యాయము మొదటి వాక్యముని ధ్యానించుకుందాం. నా కుమారుడా, నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేకముగాన నభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిన వెతికినట్లు దానిని వెతకిని ఎడల, దాచబడిన ధనమును వెతకినట్లుగా దానిని వెతకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. ఇక్కడ బెత్షెబా కుమారుడైన సొలొమోనుకి చక్కని మాటలు చెప్తుంది. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించిన ఆజ్ఞలను నీ ఎడల దాచుకొనిన ఎడల, దాచుకొనుము. ఏమంటున్నాడు? దాచుకొనాలంట. ఏం దాచుకొనాలి? ఆజ్ఞను. మరి ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీయుల ప్రజలకు 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలను కూడా ఇశ్రాయేలీయుల ప్రజలు దాచుకొని భయము కలిగి భక్తి కలిగి జీవించినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంతో పవిత్రమైన జీవితాన్ని జీవించారు. 10 ఆజ్ఞలను ఉల్లంఘించినప్పుడు
10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు వారు ఏమయ్యారంటే దేవుడైన యెహోవా కోపానికి గురయ్యి వారు భ్రష్టులయ్యి నష్టపోయారు. ఏమి దాచుకోవాలట? మనము బ్యాంక్కి బ్యాలెన్స్ దాచుకుంటున్నాం. అలాగే చాలామంది జ్ఞానాన్ని కూడా దాచుకుంటారు. ఎలాగయ్యా అంటే ఒక దగ్గర చెప్పిన మాటలు ఒక దగ్గర చెప్పటానికి ఇష్టపడరు. అలాగే ఈ ఫాస్టర్ నేర్చుకుంటాడేమో, నేను చెప్పిన మాటలు విని రాసుకొని ఇంకొక దగ్గర చెప్తాడేమోనని కొంత భయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ప్రియమైన వారులారా చాలా చకచక్యంగా మనిషిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసిని తనలో ఉన్న బలహీనతను ఎదుటి విశ్వాసి సొమ్ము చేసుకున్నటకు అతని బలహీనతను ఇతను దాచుకుంటాడు. ప్రియమైన వారులారా, ధనము దాచుకున్నట్లుగా నీవు నీ జ్ఞానముని కూడా దాచుకొనటం ఎంతో మేలు, మనోహరము. ధనము ఎంత జాగ్రత్తగా దాచుకుంటాం ప్రియమైన వారులారా. మరి పుణ్యాన్ని దాచుకుంటున్నావా, పాపాన్ని మోసుకుంటున్నావా? ఆలోచించండి. ప్రియమైన దేవుని విశ్వాసులమైన మనము ఆయనకు శిష్యులనుగా సిద్ధపరుస్తున్న దైవ సేవకుడే కానీ విశ్వాసులే కానీ ప్రియమైన వారులారా, ఈ భూమి మీదుండి నీవు పరలోక రాజ్యములో ఏమి దాచుకుంటున్నావు? మరొక్కసారి ఈ మాటని ధ్యానించుకుందాం, చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను దాచుకొని ఎడల జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. చాలండి, వివేచనను అభ్యసించాలి. చదువుని అభ్యసించుతున్నావు. అయితే చాలామంది మూర్ఖత్వము కలిగి ఏమైపోతున్నారు? జ్ఞానమును కోల్పోయి భ్రష్టత్వంలోనికి వెళుతున్నారు. జ్ఞానము ఎక్కడ కోల్పోతున్నారయా అంటే, విశ్వాసి ప్రియమైన వారులారా ఎక్కడ కోల్పోతుందయా విశ్వాసి? పురుషుడైనను స్త్రీ అయినను అంటే ఒక సాతాను అవ్వని మోసం చేసినట్లుగా ఉద్యోగమనో ధనమనో ఇల్లనో లేదు ఇంకొకటి వానిలో ఉన్న బలహీనతని ఈ సాతాను ఎదటివాడికి అప్పచెప్పి నీలో ఉన్న పవిత్రతను వాడు దోచుకుంటానికి చూస్తాడు, దోచుకుంటాడు కూడా. ఏమిటది దోచుకునేది? పరిశుద్ధాత్మను, వరమును, ప్రార్థన చేసే వరమే కానీ, కలల భావం చెప్పే వరమే కానీ, కలల కనే భావమే కానీ నీ దగ్గర నుంచి దోచుకొని పోతాడు. అలాగే ప్రియమైన వారులారా, నీవు పరలోక రాజ్యములో ఏమి సంపాదించుకున్నావు? ఈ భూమి మీద ఉండి మనము బ్రతికేది 70-80, మహా అయితే అధిక బలముండి కొంచెం మంచి ఆరోగ్యవంతుడైతే 90 ఏళ్ళు బ్రతుకుతాడు. ప్రియమైన వారులారా, పాపాత్ములు కూడా ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే మారు మనస్సు పొందుతాడేమో, ఇతను నిజమైన మారు మనస్సు పొందుతాడేమో, ఇతను నిజముగా యథార్థమైన హృదయముతో నా సన్నిధికి వస్తాడేమో అని ఈ పాపాత్ముడికి ఆవుసు ఎక్కువ పెంచుతాడు. ఎందుకని అంటే పాపము ఉండునో అక్కడ కృప విస్తరించును. ఎందుకని పాపాత్ముడి మీద కృపని విస్తరిస్తాడంటే, మారు మనస్సు పొంది పరిపూర్ణమైన మారు మనస్సు పొంది నా దగ్గరికి వస్తాడేమో. అదే అభ్యసించాలి. ఏది అభ్యసించాలి? ఈ లోకములో చదువు కాదు, ఈ లోకములో కంప్యూటర్ జ్ఞానము కాదు ప్రియ విశ్వాసి.
నీవు అభ్యసించాల్సిన్నది ఏమిటయ్యా అంటే పరలోక రాజ్య సింహాసనముని చూసే భాగ్యము, అలాగే జీవగ్రంథములో నీ పేరుని నీవు రాపించుకునే భాగ్యముని పొందాలి. అది సంపాదించుకుంటున్నావా? ధనము సంపాదించుకుంటున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావా? నీకు నచ్చిన వారికి ఇస్తున్నావా? వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? దుర్వినియోగపరుస్తున్నావా నీ కష్టార్జితాన్ని? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఆకలిగా ఉంటే అన్నం పెట్టావు, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చావు, రోగినై ఉంటే పరామర్శించావు, జైల్లో ఉంటే పరామర్శించావు. వీటిలో ఒక్క కార్యమైనా నీవు ప్రియ విశ్వాసి యథార్థమైన హృదయముతో నీవు సంపూర్ణమైన మనసుతో నువ్వు చేశావా? దేవుని ఆజ్ఞకు నువ్వు భయపడ్డావా? జ్ఞాపకం చేసుకో. ఏది అభ్యసించుతున్నావు? ఈ లోకములో ఆర్భాటముని అంగుని నువ్వు అభ్యసించుతున్నావా? గొప్ప చదువు ఉంది, నేను ఎంఏ చదివాను, నేను WMA చదివాను, గోల్డ్ మెడలిస్ట్ని, నన్ను అందుకే గౌరవిస్తున్నాడు, నన్ను అందుకే మంచి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడుతున్నారు, మంచి ఉన్నతమైన హోదాలో నన్ను పిలుస్తున్నారు అనుకుంటున్నావా? అలాగే కలెక్టర్ అంటాడు, నేను కలెక్టర్ని కనుక నన్ను పిలుస్తున్నారు అంటాడు. అలాగే ఎమ్మెల్యే అంటాడు, కలెక్టర్ కన్నా తక్కువగా ఎమ్మెల్యేను చూస్తారా? చూడరు కదా. కలెక్టరే తక్కువ, ఎమ్మెల్యే ఎక్కువ, ప్రజలను ఎన్నుకోబడిన వాడు కనుక. ప్రియమైన వారులారా, మరి నీవు దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకోబడిన నీవు ఉన్నతమైన స్థలములోను ఉన్నతమైన స్థితిని కోరుకుంటున్నావా? తగ్గింపు జీవితాన్ని కోరుకొని దేవుని రాజ్యానికి వారసుడు అవుతున్నావా? చాలామంది విశ్వాసులు కూడా మాకు కుర్చీ వేయలేదు, అలాగే పాస్టర్లు కూడా మమ్మల్ని స్టేజీ మీదకి పిలవలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. నీకు ఈ లోక అలంకరణ, ఈ లోకములో గౌరవ మర్యాదలు నీకు వద్దు. నీకు కావాల్సింది ప్రభు అయిన యేసు నామములో దేవుని పాదాలు చూసే ఒక భాగ్యము, పరలోక రాజ్య సింహాసనాన్ని చూసే భాగ్యము, అలాగే జీవగ్రంథములో నీ పేరు ఉన్నదో లేదో అని నీవు జ్ఞానవంతుడు అయితే తెలుసుకో. ఈ ఆస్తి నువ్వు ఎత్తుకొని పోము, సిమెంట్లు తినివేస్తవి, దొంగలు కొట్టివేస్తారు. మరి నీకు అక్కడ ఆస్తి కావాలి అంటే నీకన్నా స్థితి తక్కువ వారికి నీవు సహాయము చెయ్యి. దేవుని పనికి యథార్థముగా దేవుని పనికి వాడుకుంటానికి పాస్టర్కి ఇవ్వు. ఈ రోజుల్లో పాస్టరు ఏం చేస్తున్నారయ్యా అంటే కానుకల గురించి విపరీతంగా చెప్పి వాళ్ళు లగ్జరీ చేస్తున్నారు. లగ్జరీ, ఆ లగ్జరీ విషయంలో హాస్పిటల్ పాలవుతున్నారు. పాస్టర్కే జబ్బులు వస్తే విశ్వాసులకి ఎందుకు రావు? అసలు పాస్టర్కి జబ్బు వచ్చిందండి, నాలో ఏదైనా బలహీనత ఉందేమో అని పాస్టర్ గ్రహించట్లా. గ్రహించుకోవాలి. జ్ఞానవంతుడు కదా, జ్ఞానం సంపాదించుకున్నావు కదా, బైబిల్ ట్రైనింగ్ చేసి పరిశుద్ధాత్మని పొందుకున్నావు కదా, మరి నీకు ధనాపేక్ష ఎందుకు? ఆలోచించు. విశ్వాసులను మోసము చేసే పాస్టర్లు ఎక్కువైపోయారు. ప్రియమైన వారులారా, దయతో గమనించమని అడుగుతున్నాను, ఆలోచించమని అడుగుతున్నాను. మంచి జ్ఞానము కలిగి పవిత్రమైన మనసుతో నీవుండు. నీ ఇంటికి వచ్చే పాస్టర్ కూడా ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు కూడా నీవు జ్ఞానము కలిగి తెలుసుకో. చూద్దాం. ఏ హృదయము కావాలట? జ్ఞానమునకు నీ చెవియొగ్గి. 2వ వచనంలో ఉంది చూడండి. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా. అదుగో చూడండి, వివేచన అభ్యసించాలి. వివేకం కావాలి. వివేకం ఎవరికి కావాలయ్యా అంటే విశ్వాసికి కావాలి. వివేకము లేక అవ్వ జారిపోయి భ్రష్టత్వాన్ని తీసుకొని వచ్చింది.
అలాగే ప్రతి విశ్వాసిలో కూడా వివేకము ఉండట్లేదు. వివేకము లేకయే వీళ్ళు జారిపోతున్నారు. వివేకము ఉండాలి. ఇశ్రాయేలీల ప్రజలలో వివేకము కోల్పోయారు. ఎలాగా? సప్పటి ఆహారము మాకు పెడుతున్నావు మన్నా అని వివేకము కోల్పోయారు. అలాగే బండ నుంచి నీళ్లు వస్తే వివేకము లేక శోధించారు. ప్రియమైన వారులారా, యెహోషువ నడిపించిన తర్వాత కూడా, యెహోషువ మరణించిన తర్వాత దేవుడైన యెహోవాని శోధించి విగ్రహారాధన చేసి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీయులను మళ్ళీ దేవుడైన యెహోవా వారి మొరను బట్టి ఆలకించి వారికి మళ్ళీ ఆదరణకర్తను పంపించాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఒకసారి స్నానము చేసిన వాడు ప్రతి దినము వాని పాదములు కడుక్కొనవలెను. అనగా ప్రతి దినము చేసే పాపము పొరపాటులను బట్టి, పాపం అంటే ఇంకొకటి కాదండి, చిన్న చిన్నవి. ఏంటి? అబద్ధాలు, టక్కరి మాటలు. అబద్ధం వేరు, టక్కరి మాటలు వేరు. ఎక్కడ చెప్పడం కూడా టక్కరి మాటలు అంటారు. ఇలాంటి అన్ని కూడా దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడండి ప్రియమైన వారులారా, మంచి హృదయం కావాలి. ఎదటి వాడిని మంచివాడు అన్నాడంటే వీడు చెడ్డవాడనేగా అర్థం. ఏమండి? నేను ఎదటివాడు మంచివాడు అంటే నాలో మంచితనం లేదనేగా. లేదు, ఎదటివాడు పాపాత్ముడు అంటే వీడెంత పాపాత్ముడైతే ఎదటివాడి పాపము వాడికి కనపడిద్ది. ఏమండి? ఇప్పుడు నేను ఎదటివాడిని పాపి అన్నాను, నేనెంత పాపినైతే ఎదటివాడి పాపము నాకు కనపడిద్ది. ఎదటివాడు మంచివాడు అన్నాడంటే నేనెంత చెడ్డవాడిని అని ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఆ గ్రహింపు కలిగిన ఆత్మని నువ్వు పొందుకుంటే చూద్దాం. ప్రియమైన వారులారా, ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఇక్కడ అదే సామెతల్లో ఎంత చక్కని మాట అంటున్నాడో. సామెతలు 23:23. సత్యమును అమివేయక, అదిగో చూడండి, సత్యమును అమివేయక దానిని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. అబ్బా, ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడండి. ఎవరు చెప్పారు ఈ మాట? సొలొమోనుకి తల్లి అయిన బెత్షెబా చెప్పింది. ఆ మాటను ఎవరికి చెప్తున్నాడు? రాజ్య సింహాసనము మీద కూర్చున్న సొలొమోను మహారాజు ప్రజలకు వివరిస్తున్నాడు, తన కన్న బిడ్డలకు వివరిస్తున్నాడు, తన భార్యలకు వివరిస్తున్నాడు. ఎవరెవరికి? తల్లి అయిన బెత్షెబా సొలొమోను మహారాజుకు చెప్పింది. ఆ సొలొమోను మహారాజు ప్రజలకు చెప్తున్నాడు, తన భార్యలకు చెప్తున్నాడు, తన బిడ్డలకే చెప్తున్నాడు. మరొక్కసారి చదువుకుందాం ప్రియమైన వారులారా. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నువ్వేం కొనుక్కుంటున్నావు ఈ భూమి మీద? శిథిలం అయిపోయిద్దని తెలుసు, 70 ఏండ్లు బ్రతుకుతాము, మరణిస్తామని తెలుసు, మన మనవళ్ళకి అనేసి ఆస్తిని సంపాదిస్తున్నావు. వెరీ గుడ్, మంచిదే, మంచి ఆలోచన. మరి దేవుని రాజ్యములో స్థానం ఉన్నదా నీ వంశానికి? దేవుని సింహాసనము దగ్గర నిలబడే యోగ్యత ఉన్నదా నీ వంశానికి? జీవగ్రంథములో ఇక్కడ ఓటర్ లిస్టులో పేరు ఎలాగున్నదో అలాగే నీ ప్రభువైన యేసునామములో దేవదేవుడైన యెహోవా జీవగ్రంథములో నీ పేరు, నీ వంశము పేరు, నీ ప్రతిష్ట పేరు రాసుకుని ఉన్నావా ప్రియ విశ్వాసి? ఏమి సంపాదించుకుంటున్నావు? జ్ఞానము సంపాదించుకుంటున్నావు, ఇంజనీర్ అవుతున్నావు, ఉద్యోగం వస్తుంది, డబ్బు సంపాదించుకుంటున్నావు, ప్లాట్ సంపాదించుకుంటున్నావు, నీకు మనస్సు ఉంటే దాన ధర్మం చేస్తున్నావు, లేకపోతే అది కూడా లేదు, పిల్లల భవిష్యత్తు కోసమని బ్యాంక్కి బ్యాలెన్స్ చేస్తున్నావు. ఏ పరలోక రాజ్యములో ఏ ధనముని నువ్వు దాచుకోలేకపోతున్నావు. దాన ధర్మాలు చేసి నీ బిడ్డలకు ఆస్తిని సంపాదించుకోలేకపోతున్నావు.
ఇందాక చెప్పాను కదా, ఆకలిగా ఉంటే అన్నం పెట్టావు, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చావు, రోగినై ఉంటే పరామర్శించావు, జైల్లో ఉంటే పరామర్శించావు. నన్ను నీవు ఆదుకొని ఉన్నావు. నీ బంధువులను ఆదుకోవటం కాదు, నీ కులము కాని కులమోడిని ఆదుకుంటున్నావా? నీ గోత్రం కాని గోత్రమోడిని ఆదుకుంటున్నావా? ఎవరైనా పేదలకు సహాయం చేస్తున్నావా? దేవుని పనికి యథార్థముగా నీవు కానుకను సహాయం చేస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. లేని పక్షములో లోకస్తులకు ఇస్తున్నావా నీ ధనముని? లోకస్తులకు ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు? ప్రియమైన వారులారా, ఫ్రీగా యథార్థంగా ఈ మాట మాట్లాడుతున్నాను, దయతో ఏమీ అనుకోవద్దు, క్షమించండి. వ్యభిచారులకు ఇస్తున్నావా? తాగుబోతులకు ఇస్తున్నావా నీ ధనముని? జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలకి ఏ ఆస్తిని సంపాదించి పెట్టావు? మరొక్కసారి చదువుకుందామా ఈ మాటని? సామెతలు 23:23 సత్యమును అమ్మివేయక సత్యమును అమ్మివేయక కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. చూడండి ప్రియమైన వారులారా, ఏముంచుకుంటున్నావు? బంగారం కొని ఉంచుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఇల్లు, ప్లాట్లు, పొలము, అలాగే బ్యాంక్కి బ్యాలెన్స్ ఉంచుకుంటున్నావు. చూడండి ప్రియమైన వారులారా, ఏమి అమ్మివేస్తున్నావు? నీతిని అమ్మివేస్తున్నావు, నిజాయితీని అమ్మివేస్తున్నావు, పవిత్రతని అమ్మివేస్తున్నావు, పరిశుద్ధతని అమ్మివేస్తున్నావు. నీవు ఏమి అమ్మివేస్తున్నావు? నీతిని, నిజాయితీని, పవిత్రతను, పరిశుద్ధతను అమ్మివేస్తున్నావు. అవి ఎవరి దగ్గర పొందుకున్నావు ప్రియ విశ్వాసి? బాప్టిజం పొందినప్పుడు, రక్తము, ప్రభు అయిన యేసు రక్తములో కడగబడ్డప్పుడు, పాప శాప విమోచనను నీవు కలిగి పరిశుద్ధుడవైవి ఇవన్నీ సంపాదించుకున్న నీవు మళ్ళీ భ్రష్టత్వములోనికి వెళ్ళి ఇవన్నీ అమ్మివేసుకుంటున్నావు. పరిపూర్ణమైన మనస్సు కలిగి నీవు సంపాదించుకున్నవి ఈ లోకములో పనికిరాని, ఈ లోకములో చనిపోతామని పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. ప్రతి 10 ఏళ్ల వయసు కాడ నుంచి 70 ఏళ్ల ముసలోడి వరకు తెలుసు చనిపోతామని. కానీ వారేమో స్వర్గం అంటారు, మనమేమో పరలోక రాజ్యం అంటాము. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. నీవు ఏమి సంపాదించుకున్నావో, ఏమి పోగొట్టుకున్నావో నీ హృదయాన్ని ప్రియ విశ్వాసి ఈ దీనుడి మాటలు విని పరిశీలించుకో, పరీక్షించుకో. సత్యమును అమ్మివేస్తున్నారు. పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని, నిజాయితీని అమ్మివేస్తున్నారు. 10 మంది ఉంటే పేదవాడికి అన్యాయం చేస్తున్నారు. వీరు విశ్వాసులే, ప్రార్థనా పరులే, గొప్ప బాప్టిజం పొందిన వారే. ఏమండి? వీరు సత్యమును అమ్మివేసి శాపగ్రస్తులు అవుతున్నారు. రేపటి రోజున ఎదటివాడికి నీవు ఏ తీర్పు తీర్చావు, ఎదటివాడికి నువ్వు ఎలాంటి మాట సహాయం చేశావని నీ దేవుడైన యెహోవా, ప్రభువైన యేసు క్రీస్తు 12 మంది అపోస్తులు 12 గోత్రాలకు సింహాసనాల మీద కూర్చొని ఆ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్స్తుండగా నీవు ఆ తీర్పులో నిలబడ్డప్పుడు ఎవరి నామము అవమానపాలు చేస్తున్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ మనస్సాక్షిని పరిశీలించుకో. ఏమంటారండి? ఏదైనా పొరపాటు మాట్లాడితే, లేదంటే పొరపాటు చేస్తే నీ గుండె మీద చేసుకొని చెప్పు, యథార్థముగా చెప్పు, నీ హృదయం మీద చేయి పెట్టుకొని అంటాం కదండి. నువ్వు నిజమైన విశ్వాసివి కదా, నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉన్నాడు గనుక నీ కుడి చేయి తీసి నీ హృదయం మీద పెట్టుకొని యథార్థముగా చెప్పు మాట అంటే నువ్వు యథార్థముగా చెప్పగలవా? మరి అవ్వ అమ్మేసింది, ఈనాడు నువ్వు అమ్మి వేస్తున్నావు.
ఆనాడు అవ్వ అమ్మివేసింది పవిత్రతని, పరిశుద్ధతను, దేవుని మాటను. మరి ఈనాడు నువ్వు అమ్మేస్తున్నావు. మరి నువ్వు విశ్వాసం ఎలాగవుతావు? గమనించుకో. నీకు చెవులు కలిగి నీవు జీవిస్తున్నావా? చెవులు కలిగి లేక జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ప్రియ విశ్వాసి, నీవు నిత్యరాజ్యానికి వారసురాలివి అవుతున్నావా? జ్ఞాపకం చేసుకో, గమనించుకో. నిత్యము నిత్యరాజ్యానికి వారసుడిని అంటున్నావు. ఆలయంలో నువ్వు ఎంతో పవిత్రతగాను పరిశుద్ధతగాను కూర్చుంటున్నావు, సమయానికి వెళుతున్నావు. మరి దేవుని రాజ్యములో నీవున్నావా? దేవుని రాజ్యములో నీ పేరు ఉన్నదా? జ్ఞాపకం చేసుకో, గమనించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నిత్యరాజ్యానికి వారసుడవు కదా నీవు. అందుకనే కదా ఈ భూమి మీద ఉండి నువ్వు బాప్టిజం తీసుకున్నావు. అందుకనే కదా బలలో పాలు పంపులు పొందుతున్నావు. అందుకనే కదా ఉపవాసములో ఉంటున్నావు. అందుకనే కదా దేవుని మాటలు ఎక్కడ వినిపిస్తే అక్కడికి పరిశుద్ధ గ్రంథాన్ని చెదబట్టుకుని వెళుతున్నావు. మరి నీ ప్రవర్తన అనేది దేవుని సింహాసనము దగ్గరికి ప్రార్థన అనే సాంబ్రాణి నీవు వేస్తున్నప్పుడు అందులో మంచి సువాసన వచ్చేటట్లుగా ఉన్నదా నీ ప్రార్థన? లేకపోతే దావీదు అంటాడు, నా నీతి మురికి గుడ్డ కన్నా హీనముగానున్నది, నేను అర్పించు బలులు నీకు ఇంపైనవి కావు. ఎంత మాట అన్నాడండి. అంటే ఇంపు అంటే సువాసన అనేది ముక్కు నిండా పీల్చుకొని గుండెలు నిండా పెట్టుకుంటాం. అందుకని ఏమంటున్నాడు, నేను అర్పించు అర్పణలు నీకు ఇంపైనవి కావు. మరి నీవు అర్పించే అర్పణ, ప్రార్థన అనే అర్పణ ఇంపుగాను అలాగే సువాసన కలిగిన సాంబ్రాణిగాను ఉంటుందా? ఆఫీసులో ఒకలాగా, బయటకు వస్తే ఒకలాగా, ఇళ్ల ముందు ఒకలాగా, ఇంటి వెనక ఒకలాగా, ఏమండి బంధువుల దగ్గర ఒకలాగా, ఆలయములో ఒకలాగా, ఆలయము నుంచి బయటకు వస్తే ఒకలాగా ప్రవర్తిస్తున్న నీవు విశ్వాసివి అవుతావా? ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నా బిడ్డలను నా అంతటి వారిని చేసి తిని వారు నా మాట వినకలేకపోతున్నారు. ఏంటంట? మాట వినకపోతున్నారట. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నా బిడ్డలను నా అంతటి వారిని చేశాను, వారు నా మాటను వినట్లేదు. అనగా వారి హృదయములో, ప్రియ విశ్వాసి, నీ హృదయములో జ్ఞానము కలిగిన భయము, భక్తి లేదు. జ్ఞానము కలిగిన భయము, భక్తి లేదు. నీ హృదయము పరిపూర్ణముగా దేవునికి ఇవ్వట్లేదు. నీ హృదయం ఎవరికిచ్చి ఉన్నావో ఒకసారి నీవు నిజమైన విశ్వాసివైతే నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ హృదయాన్ని ప్రభువైన యేసు నామములో నీ హృదయములో ఎవరున్నారు? నీ హృదయములో ఏ విగ్రహం ఉన్నది? నీ హృదయములో ఏ ఆశ ఉన్నది? ఒకసారి పరిశీలించుకో. ధనాపేక్ష ఒక విగ్రహమేనండి. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం ఒక విగ్రహమే. నీ కుటుంబాన్ని ప్రేమించటం కూడా విగ్రహారాధనే. నన్నుగాక మక్కువగా ఎక్కువగా ఎవరినైనాను ప్రేమించిన ఎడల వారిని నేను దూరపరుస్తాను అన్నాడు. మొదటి స్థానము దేవునికి ఇస్తున్నావా ప్రియ విశ్వాసి? నీ హృదయములో పరిపూర్ణమైన పరిశుద్ధాత్ముడు నీ హృదయములో ఉన్నాడా? నీ హృదయాన్ని పరిశీలించుకో. అందుకని హృదయము గురించి ఒక మాట చూసుకుందాం. కీర్తనల గ్రంథము 37:31. వారు దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములోనున్నది. అబ్బా చూడండి ప్రియమైన వారులారా, వారి హృదయములో ధర్మశాస్త్రం ఉన్నదట.
మరి ప్రియ విశ్వాసి, నీ హృదయములో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక్క ఆజ్ఞ అయినా నీ హృదయములో ఉన్నదా? గమనించు. నీ హృదయములో ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలలో మంచి ఆజ్ఞ, ఒక ఆజ్ఞ ఉన్నది. దేవుడైన యెహోవా మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవి కాసేపు పక్కన పెడదాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట రక్షకుడుగా అంగీకరించావు, దేవుడిగా అంగీకరించావు. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగాను, దేవుడుగాను, రాజుగాను అంగీకరించావు. మరి వారు చెప్పిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటని, ఆ ఒక్క మాటనైనను నీ హృదయంలో ఉన్నదా? ఏ ఆజ్ఞను నీవు పాటిస్తున్నావు? ప్రియ విశ్వాసి, నీ హృదయాన్ని ప్రభువైన యేసు నామములో పరిశీలించుకో. ఎదుటివాడికి నిత్యము కీడు చేసే స్వభావము నీలో ఉన్నదా? పేరుకు క్రైస్తవుడు, పెట్టుకున్న పేర్లు భక్తుల పేర్లు, చేసేదేమో కీడు. నిత్యము కీడే. ఆలయంలో ఉండేది వీళ్ళే ముందు, ఆలయంలో ఉండేది వీళ్ళే ముందు. లాస్ట్లో ప్రార్థన అయిపోగానే మళ్ళీ గుసగుసలు ఆడుకుంటూ వచ్చేది వీళ్ళే, గుసగుసలు ఆడుకుంటూ వెళ్ళేది వీళ్ళే, గుసగుసలు ఆడుకుంటూ వచ్చేది వీరే. మరి నీ పేరు జీవగ్రంథములో ఉంటుందా? ఆలోచించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించుకో. మరొకసారి చదువుకుందామా అదే మాటను? వారి దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. చూడండి ప్రియమైన వారులారా, ఏవున్నాడు, ఏవు హృదయములో ఆజ్ఞలు ఖచ్చితంగా ఉన్నవి. ఆయనకి ఆస్తి అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది. బిడ్డలు మరణించారు. ఏమండి, ఇల్లు పడిపోయింది, భార్య దూషించి మాట్లాడింది. కానీ హృదయంలో ఏముంది? ఏబుకి దేవుని ఆజ్ఞలన్నీ కూడా దేవుని హృదయంలో ఉన్నవి. ఎవరి హృదయంలో? ఏబు హృదయంలో, ఏబు మైండ్లో ఉన్నవి కనుక యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునెను, యెహోవా నామమే సిద్ధించునుగాక అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి నీవు ఎలా ఉంటున్నావు? అక్రమైన సంపాదన సంపాదించి నీ బిడ్డలకు దాస్తున్నావు. జాగ్రత్త. అక్రమైన సంపాదన అక్కరకి రాదు. అక్రమైన సంపాదన దయచేసి ప్రియ విశ్వాసి, ప్రియ క్రైస్తవుడా, నీవు సంపాదించుకొనవద్దు. చేతులు జోడించి మీకు చెప్తున్న మాట, అక్రమైన సంపాదన అక్కరికి రాదు. అక్రమైన సంపాదన సంపాదించి నీ బిడ్డల మీదకి శాపాన్ని, పాపాన్ని తీసుకొని రావద్దు. నీకు జ్ఞానం ఉంటే, నీ హృదయంలో ఆజ్ఞలు ఉంటే, నీ బిడ్డలకి దేవుని రాజ్యములో సిమెట్లు కొట్టని ధనముని, దొంగలు దోసుకొని ధనముని సిద్ధపరచు. నీ కడుపును పుట్టిన బిడ్డలను, నీ కడుపున పుట్టిన బిడ్డలను నీవు నిజముగా ప్రేమిస్తే, 10 నెలలు మోసి కని పెంచిన తండ్రివి, తల్లివి అయితే, నీ బిడ్డలకి ప్రియ విశ్వాసి పరలోక రాజ్యములో ధనముని సిద్ధపరచు, ధనముని వారికి సమకూర్చు. ఈ భూమి మీద అక్రమైన సంపాదన నీవు దయచేసి సంపాదించి నీ బిడ్డల మీదకి, నీ మనవళ్ళ మీదకి, నీ మనవరాళ్ళ మీదకి 7 తరాలకి శాపము తేవద్దు. 7 తరాలకు ఆశీర్వాదాన్ని తీసుకురా ప్రియ విశ్వాసి. ఏ సంఘము ద్వారా నువ్వు వింటున్నా సరే, నీవు నిజముగా నీ బిడ్డలను ప్రేమిస్తే పరలోక రాజ్య సింహాసనం చూసే భాగ్యాన్ని నేర్పించు. నేను కోరుకునేది అది.
పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడే కానీ నేను కాదు. ఇంకొక మాట చూసుకొని మనము ముందుకు వెళదాం. అదే సామెతలు, ఇందాక కీర్తనలు చదువుకున్నాం. ఇప్పుడు సామెతలు 20వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యము రెండు కలిసే ఉంటవి. వినగల చెవి, చూడగలిగిన కన్ను యెహోవా కలుగజేసినవే. అదిగో చూడండి, లేమికి నువ్వు భయపడవద్దు. లేమికి ఎవరు భయపడలేదు? ఏబు లేమికి భయపడలేదు. చూడండి ప్రియమైన వారులారా, వినగలిగిన చెవు, పవిత్రమైన చూపు, దేవుని మహిమను చూడగలిగిన కనులు నీకు దేవుడైన యెహోవా కలుగు చేశాడు. ఆ కలుగు చేసిన కన్నులకి నీవు గుడ్డి అద్దాలు పెట్టవద్దు. ప్రభు అయిన యేసు నామములో నీవు యథార్థమైన హృదయముతో పవిత్రమైన దర్శనాన్ని చూస్తున్నావా? మోషే దర్శనాన్ని చూశాడు, నువ్వు చూసావా? అలాగే అనేకమైన ఈ భూమి మీద స్వార్థను ప్రకటించిన భక్తులు దర్శనాలు చూసి దర్శనాన్ని నెరవేర్చారు. యెహోషువ చూశాడు, కాలేబు చూశాడు. యేసేపు చూశాడు. యేసేపు దర్శనాలు నెరవేరినవి. మరి నీ దర్శనాలు నెరవేరుతున్నాయా? అబద్ధపు మాటలు చెప్తున్నావా? జ్ఞాపకం చేసుకో. వినే చెవులు ఆయనే ఇస్తాడు, చూసే కన్నులు ఆయనే ఇస్తాడు. ప్రియ విశ్వాసి, నీ ప్రవర్తన బాగుంటే, నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటే, నీవు భయము కలిగి భక్తి కలిగి జీవించితే, దేవుడు చూస్తున్నాడనే భయము నీలో ఉంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించితే, నీ బిడ్డలకు ఈ లోకములో కాదు ఆస్తి ఆ లోకములో సంపాదించి పెడితే, ఈ లోకములో అక్రమైన సంపాదన పెడితే నీకు రాదు దర్శనం. నీకు పవిత్రమైన దర్శనము రానే రాదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని ఆలోచించండి. ఇందాక ఏబు గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రిఫరెన్స్ ఇస్తాను నేను, చూద్దాం. ఏబు గ్రంథము 28:28. ఏబు గ్రంథము 28:28. మరియు యెహోవా అందలి భయభక్తులే జ్ఞానమనియు. అదిగో చూడండి, మరొక్కసారి మళ్ళీ మాటను ధ్యానించుకుందాం. భయభక్తులే దుష్టత్వము నుండి విడిచిపెట్టి జీవించుటయే వివేకమనియు. అదిగో వివేకం ఎక్కడుందంట? దుష్టత్వమును వదిలిపెట్టేవాడు వివేకవంతుడు. దుష్టత్వమును విడిచిపెట్టకుండా దుష్టత్వములో జీవించేవాడు, దుష్టత్వాన్ని కోరుకునేవాడు, దుష్టులతో స్నేహం చేసేవాడు. అందుకని అంటాడు కదా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గాన్ని నిలవక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ నిత్యము జీవారాప్తులు ధ్యానించువాడు ధన్యుడు. గమనించండి, ఆలోచించండి ప్రియమైన వారులారా. దుష్టత్వమునకు దూరముగా ఉంటే నువ్వు పవిత్రుడివే. దుష్టత్వానికి దగ్గరగా ఉండి దుష్టత్వం నువ్వు చేసిన ఎడల నీవు పవిత్రుడవు కావు, పవిత్రతలో నుంచి కోల్పోయావు. అలాగా ఇశ్రాయేలీల ప్రజలు కోల్పోయారు. పూర్తిగా చదువుకుందాం అయ్యా ఒక్కసారి. ఏబు గ్రంథము 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చూడండి ప్రియమైన వారులారా, దుష్టత్వంలో ఉన్నావా? దుష్టత్వం నుంచి విడిచిపోయి పవిత్రతమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఏ జీవితాన్ని జీవిస్తున్నావు? దుష్టత్వంలో ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, గమనించుకో. ఏ ప్రవర్తన కలిగి నీవు జీవిస్తున్నావో ప్రియ విశ్వాసి,
నీ హృదయములో ఒక పలక ఉన్నది. ఆ పలక రేపు తీర్పు రోజున బయటికి తీస్తాడు. నీ దుష్టత్వం అంతా కూడా బయట అనేక మంది, కోట్లాది మంది జనము చూస్తుండగా అవి చదివినప్పుడు నువ్వు ఏమైపోతావో నీ హృదయాన్ని పరిశీలించుకో ప్రియ విశ్వాసి. నటిస్తున్నావో, భ్రష్టత్వంలో ఉన్నావో, పవిత్రుడిగా ఉన్నట్లుగా జీవిస్తున్నావో, మనుషులకు ఒకలాగా దేవునికి ఒకలాగా కనపడుతున్నావేమో, అక్రమైన సంపాదన కొరకు నీ భ్రష్టత్వాన్ని తెచ్చుకుంటున్నావేమో, పవిత్రమైన సంపాదన 1 రూపాయి అయినా సంపాదించుకున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో. లాస్ట్గా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ప్రియమైన వారులారా, చూడండి మత్తయి సువార్తలో ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 13:16. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. చూడండి ప్రియమైన వారులారా, మీ చెవులు వింటున్నవి వాక్యము, కానీ ధన్యత్వములో ఉన్నావా, భ్రష్టత్వంలో ఉన్నావా? పవిత్రమైన దర్శనాన్ని చూస్తున్నావు, భ్రష్టత్వంలోనికి వెళుతున్నావా? ధన్యము కలిగి ఆ ధన్యత కలిగిన ప్రభువైన యేసు క్రీస్తుని చూస్తున్నావా? యెహోవాని ఎవరు చూడలేదు, ప్రభువైన యేసు క్రీస్తుని అందరూ చూశారు. ఎవరిని చూస్తున్నావు? ఎవరిని చూసే మనస్సు నీలో ఉంది? ఏ మాట వినే మనస్సు, చెవులు నీతో ఉన్నవి? అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభువైన యేసు క్రీస్తు చేస్తుండగా యెరూషలేమును మొదలుకొని గలిలయ వరకు అనేకమైన కార్యాలు చూశారు. పవిత్రమైన సువార్త పవిత్రతగా చెప్తుండగా అనేక మంది చెవులు కలిగిన వారు విన్నారు. అనేక మంది చెవులు కలిగి విన్నారు. విన్న నీవు విన్నట్లుగా నీ హృదయాన్ని పవిత్రతలోనికి నడిపించావా? చూసిన దర్శనాన్ని చూసినట్లుగా నీవు ఈ భూమి మీద కనుగొన్నావా? జ్ఞాపకం చేసుకో. విన్న చెవులు ధన్యమైనవి, చూసినవి ఏమి చూశారు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశారు. ఎవరు వీరు? విగ్రహారాధికులు చూశారు, అన్యులు చూశారు, ఇశ్రాయేలు ప్రజలు అనగా క్రైస్తవులు చూశారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశారు. అలాగే ఆయన చేసిన క్రియలు చూశారు. ఆయన చేసిన స్వార్థను విన్నారు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచినప్పుడు వాక్యం విన్నారా? మరి కన్నులతో ఆయన చేసిన అద్భుతాన్ని చూశారా? వారి చెవులు ధన్యులైనవి. వారు ఎంతమంది నిలబడి ఉన్నారు? ఎంతమంది దేవుని రాజ్యానికి వారసులయ్యారు? ఇంచుమించు 3000 మంది పురుషులు అన్నాడు. స్త్రీలను లెక్కేలేదు, పిల్లలను లెక్కేలేదు. ఆ పురుషుల్లో ఎంతమంది పేర్లు జీవగ్రంథంలో ఉన్నవి? ఎంతమంది దేవుని రాజ్యానికి వారసులయ్యారు అని మనము ప్రశ్నించుకోవాలి. అలాగే మనలో మనము ప్రశ్నించుకోవాలి. మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. మన హృదయము దేవునికి దగ్గరగా ఉన్నదా, లోకానికి దగ్గరగా ఉన్నదా అని దయచేసి నీ హృదయాన్ని పరిశీలించుకో. దేవునితో లగ్నమై ఉన్నదా, లోకానికి లగ్నమై ఉన్నదా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? నీ పొరుగువాని మాటలకు లోబడుతున్నావా? నీ పొరుగువాడు సాతాను. ఆ సాతాను అనేక మందిలో జొరబడి రకరకాలుగా నిన్ను భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళుతున్నాడా? నీ హృదయాన్ని ప్రభువైన యేసు నామములో పరిశీలించుకోమని దేవుడు ప్రభువైన యేసు నామములో ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా పరిశుద్ధునిగా జన్మించితివి దేవుని చిత్తాన్ని నెరవేర్చితివి పరిశుద్ధునిగా జన్మించితివి దేవుని చిత్తాన్ని నెరవేర్చితివి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నన్నెంతగానో ప్రేమించితివి నిన్నంతగా శోధించితిని నన్నెంతగానో ప్రేమించితివి నిన్నంతగా శోధించితిని ఈ భూమిపై పరిశుద్ధునిగా జీవించితివి పరిశుద్ధాత్మను పొందితివి ఈ భూమిపై పరిశుద్ధునిగా జీవించితివి పరిశుద్ధాత్మను పొందితివి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా నన్నెంతగానో ప్రేమించితివి నిన్నంతగా శోధించితిని నన్నెంతగానో ప్రేమించితివి నిన్నంతగా శోధించితిని యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.